మేము మాంసం తినవండి, మేము కూరగాయలే తింటాం, అది తినకూడదని అనటానికి లేదు. రోమాపత్రిక 14 అధ్యాయం చెప్తుంది స్టార్టింగ్‌లోనే. నువ్వు వెజిటేరియన్ అయితే నువ్వు వెజిటేరియన్ ఉండు. నాన్ వెజిటేరియన్ ఏమి అనటానికి లేదు. నువ్వు నాన్ వెజిటేరియన్‌వా? అలా తింటలేదండి అని అపేక్షించడానికి లేదు. నీది నువ్వు చూసుకో. ఒకళ్ళనొకళ్ళు ఏమి అనవద్దు. తినటం కాదు దేవుని రాజ్యం అంటే భోజనం, పానం కాదు అనే మాటని అక్కడ మనకి చెబుతా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఆకలైంది, ఇబ్బందయింది, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు సోర్స్ ఇస్తాడు. ఏలియా కాలంలో ఆకలైనప్పుడు దేవుడు ఆయన్ని పోషించలేదా? కాకుల చేత సారెపతు విధవరాలను పోషించలేదా? అద్భుతం చేయలేదా దేవుడు? కరువులో పోషించడానికి, మరణం తప్పించడానికి ఆయన సమర్థుడు అని కీర్తనల గ్రంథంలో రాయబడింది 33 అధ్యాయం 18వ వచనంలో. విశ్వాస జీవితంలో ఉంటాయి, ఈ శోధనలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు తాను ఎదుర్కొన్న శోధనల గురించి చెప్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, 2 కొరింథీ 11:27లో, 1 కొరింథీ 4:11లో ఈ గడియ వరకు మేము ఆకలి దప్పులు గలవారము. నేను ఆకలి కొని ఉండటం నాకు తెలుసు, కడుపు నిండటం నాకు తెలుసు అని అంటాడు. ఎన్నో సార్లు మేము ఆకలితో ఇబ్బంది పడ్డాము, ఉపవాసాలు ఉన్నాం అని చెప్పి తన పరిచర్యల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎవరేమి లేరు. కనీసం మా ఇంట్లో రేపటి గోళ్ళు లేవండి అనే పరిస్థితుల్లో ఎవరు ఉండట్లా. ఒకవేళ ఉన్నా పర్వాలేదు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన పిలుపు నీకుంటే సమస్తం నీకు సమకూడి జరుగుతాయనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, టెంప్టేషన్‌ని మనము జయించాలి, శోధన జయించాలి. దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, యూదులు కుర్రోళ్ళు అక్కడి నుండి తీసుకుని వచ్చి రాజు భోజనం వాళ్ళకిస్తే వాళ్ళు తిన్నారా? మేము తినకూడదండి, ఇది అపవిత్రం, మా యూదులకు ఇది అపవిత్రం, మేము తినకూడదని దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. నీకు ఆ ధైర్యం ఉందా? మనం ఈ రోజు చూడొచ్చు యూట్యూబ్‌లో చర్చలన్నీ, ఈ విగ్రహాలకు బలర్పించింది తినొచ్చు అంటాడు ఓ పాస్టర్, తినొద్దంటాడు ఇంకో పాస్టర్, ప్రార్థన చేసుకొని తినమంటాడు ఇంకొక ఆయన. వామ్మో నాయనో తండ్రో, ఈ దొంగ బోధకులకి అందుకే యూట్యూబ్‌లో వేరు, సంఘాలు వేరు. వీళ్ళంతా డూప్లికేట్ బ్యాచ్ ఎక్కువ తయారవుతున్నారు. వాక్యాన్ని తప్పుడుగా చెప్పేవాళ్ళు కూడా అవుతున్నారు. సైతానుడు అలా ప్రేరేపిస్తున్నాడు వాళ్ళని. కాబట్టి ప్రియులారా, అందుకే ప్రార్థన చేసుకొని వాక్యం ఏం చెప్తుందో ముందుకెళ్ళాలి. ఆకలి శోధనకి పడిపోయి ఏశావు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అవ్వమ్మ శాపాన్ని తెచ్చుకుంది. ఏలీ పిల్లలు మరణాన్ని తెచ్చుకున్నారు, భయంకరమైన తిండిపోతులుగా జీవించి. కాబట్టి నిత్య జీవంలో ఈ ఆకలి దప్పులు ఉండవండి. ప్రకటన గ్రంథం చెప్తుంది 7వ అధ్యాయం 16వ వచనంలో, అక్కడ ఆకలి దప్పికలు ఉండవు.